వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో ఎన్నికల హీట్ రాను రాను ఎక్కువవుతోంది. ఒకవైపు సీఎం జగన్ బస్సు యాత్ర, మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ప్రజాగలం యాత్రతో ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ఈ రెండు ప్రధాన కార్యక్రమాల ద్వారా అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాకపుట్టిస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి పార్టీ బీజేపీ పోలీసులపై ఫోకస్ పెట్టింది. ఫిర్యాదులతో అటు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తోంది. ఈసీ యాక్షన్ పైన రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు పింఛన్ల పంపిణీ, వృద్ధుల మరణాలు ఒకటేంటి, ఏపీలో ఏ చిన్న మార్పు జరిగినా, సంఘటన చోటు చేసుకున్నా ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు. ఇప్పుడు ఇదే స్థాయిలో రచ్చ జరుగుతుంటే వచ్చే నెల రోజుల్లో ఇంకెంత హీట్ పుట్టిస్తుందో అని పరిశీలకులు అంటున్నారు. అసలు ఏపీలో పొలిటికల్ పిక్చర్ ఏంటి? విపక్ష కూటమిని ఎదుర్కొనేందుకు అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తుంది? ఇవే అంశాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అలాగే రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు. వేణుగోపాలకృష్ణ గారు నమస్తే సార్. రైట్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు నమస్కారం. సతీష్ గారు నమస్తే సార్. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ సమయం ఇచ్చినందుకు ముందుగా 10 టీవీ నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్ యూ సార్. రైట్, వేణుగోపాలకృష్ణ గారు, ఏం జరగబోతోంది? అటు సర్వేలు, మాటల యుద్ధం బాగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీట్ ఎక్కిపోయింది. ఒకవైపు ఈసారి మేమే అధికారంలోకి రాబోతున్నామని కూటమి చెప్తోంది, రెండోసారి అధికారం మాదని మీరు చెప్తున్నారు. అంటే మీరే రెండోసారి అధికారంలోకి రాబోతున్నారు అనడానికి ఏంటి మీ అంత గట్టి నమ్మకానికి కారణం ఏంటి? సతీష్ గారు, ఇక్కడ దురదృష్టం, ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష పాత్రకి పనికిరాని ప్రతిపక్షం, ప్రతిపక్ష పాత్రకి పనికిరాని ప్రతిపక్షం అని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకంటూ ఒక అంటే సంక్షేమం, లేకపోతే ప్రజలకు మంచి సంక్షేమం నేను తర్వాత చెప్తాను, ప్రజలకు ఈ మంచి చేశానని చెప్పే స్థితి లేదు. ఎప్పుడు చూసినా ఒక్కటే చెప్తాడు చంద్రబాబు నాయుడు, నేను హైటెక్ సిటీ కట్టాను. అది ఒక పెద్ద మోసం. హైటెక్ సిటీ కట్టాను అని చెప్పడమే ఒక మోసం అంటాను. ఎందుకంటే 2004 తర్వాత ఒక బిల్డింగ్ కట్టాడు. తర్వాత 2004 నుంచి ఇవాళ వరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో లేరు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ కానీ, పివి నరసింహరావు గారి ఇవిది కానీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటాడంటే, ఒక ఊరు వెళ్తాడు, ఆ ఊరికి ఇచ్చేసానంటాడు, పక్క ఊరికి. అంటే ఈ ఊరోళ్ళు ఆ ఊరు వెళ్ళరు అనేటువంటి ఒక భ్రమ అతనికి. ఇలాగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు అగచాట్లు పడుతున్నారని తానే అంటుంటే వాటికి కారణం ఎవరు? తనే కదా. ఆయన సరైన నిర్ణయాలు చేసి ఉంటే ఇవాళ ప్రజలను అతన్ని స్వాగతించరు. అంటే అబద్ధాలతో కాలయాపన చేసి అబద్ధాలతోటే ప్రజలను మోసగించవచ్చు అనేటువంటి దృఢమైన నమ్మకం కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పలు ప్రయత్నాలను మనం చూసాం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటిచ్చారు. దాని ముందు 14కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హామీలన్నీ బూటకాలే కదా. రైతులు రుణమాఫీ 87,600 కోట్లు బూటకం, 15,000 కోట్లలో సరిపెట్టాడు. మహిళలకు రుణమాఫీ జరగలేదు. తర్వాత ఇంటికో ఉద్యోగం, 1 కోటి ఉద్యోగాలకు సృష్టిస్తానన్నాడు. మరి అప్పుడు మంత్రగాడికి ఇప్పుడు మంత్రాలు అంటున్నాడు, మళ్ళీ నేను సృష్టిస్తాను సంపద అంటున్నాడు. ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? ఇంకోటి, మొన్న సాక్షాత్తు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిపాలనలో ఉన్నా కూడా ఓడీ ద్వారానే ప్రభుత్వాన్ని రన్ చేశాడు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. ఆయన పరిపాలించినటువంటి 95 నుండి 2004 వరకు కూడా ఓడీతోటే పరిపాలన లేదు. అది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓడీ లేకుండా ఫైనాన్స్ స్టెబిలిటీ వచ్చింది. మళ్ళీ 14లో వచ్చాడు, 14 నుంచి మళ్ళీ ఓడీ. ఎక్కడ సంపద సృష్టించాడు? ఎక్కడ? అంటే అవకాశవాద రాజకీయాలకి చిరునామా చంద్రబాబు. అందుకే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పండి మీకు అధికారం వస్తుందని అందరూ చెప్పారు. ఆయన ఏమన్నాడు? నేను చెయ్యలేని పని చెప్పను, అబద్ధం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం చేశాడు. కాబట్టే ఇవాళ నవరత్నాలు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించేటువంటి ప్రక్రియలో
ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కష్టాలు, కరోనా లాంటి కష్టం వచ్చినా ప్రజల్ని ఆదుకోవడం అనేటువంటి లక్ష్యం ఉంది చూసారా, ప్రజలను ఆదుకోవడం అనేటువంటి లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేకపోయారు. ఓకే, అన్నిటికంటే గొప్ప కార్యక్రమం డీబీటీ అనేటువంటి, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకురావడంతో, అంటే ఒక సంస్కరణ చేశాడు. ప్రజలకు ప్రభుత్వం నుంచి చేరాల్సినది నేరుగా చేర్చడంలో ఎక్కడా దళారీ వ్యవస్థ ఉండకూడదు, దోపిడీదారు ఉండకూడదు, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు, పేదరికం మాత్రమే కనపడాలి. ఆ పేదరికం అనే ప్రమాణాన్ని తీసుకుని, ప్రామాణికంగా తీసుకుని, పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని వారికి సహాయం చేశాం కాబట్టే 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించాం కాబట్టే ప్రజలు మంచి చేసిన నాయకుడిని ప్రజలు పెంచుతారు అనేటువంటి విశ్వాసమే మాకు ఖచ్చితంగా. వైనాట్ 175 మా నాయకుడు అంటున్నటువంటి దానికి ఒక దృఢమైనటువంటి సంకల్పం. రైట్, మీరు చెప్పినట్టుగా డీబీటీ ద్వారా పథకాల లబ్ధిదారులకి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా, ఇంకో రెండో సిస్టమే లేకుండా డబ్బులు అందే, నేను కాదనటం లేదు, దాన్ని వెల్కమ్ చేద్దాం. అంటే కేవలం సంక్షేమ పథకాలే ఇచ్చారు, కేవలం ఈ పథకాలు వీటి మీద ఆధారపడ్డారు, అభివృద్ధి మాత్రం జరగలేదు, రోడ్లు సరైన రీతిలో నిర్మించలేదు. ఇవి మీపై ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. అభివృద్ధి సంక్షేమం కదా రెండు కళ్ళు అంటారు. ఇది పెద్ద అబద్ధం. ఎస్, రెండు సమాంతరంగా జరిగాయి. ఇప్పుడు రండి, నిన్నటిదాకా గోల పెట్టారే రోడ్లు లేవు అని ఇప్పుడు ఎక్కడ చూపించట్లేదు కదా, ఎక్కడ ఊడుపులు ఓడ్చట్లేదు కదా, ఆ రోడ్ల మీద వంటలు చేయట్లేదు కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగుపడిన రోడ్లను చూపించే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. ఇక్కడ సంక్షేమం అందిస్తూ అభివృద్ధిని కూడా సమాంతరంగా పరుగులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, 2 సంవత్సరాల కరోనా సమయాన్ని ఎందుకు బేరీజ్ వేరు? ఆ 2 సంవత్సరాల లోటుని భర్తీ చేసి పరిపాలనలో ఇవాళ చూడండి, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బాగున్నాయి. ఏమంటే రైతును ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, అభివృద్ధి అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారి అవసరతలు గ్రామంలోనే తీరేటువంటి ఒక ప్రక్రియ ఈ రాష్ట్రంలో వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? సెక్రటేరియట్ వ్యవస్థ, గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి పాలైతే ఆ అనారోగ్యాన్ని తెలుసుకునేటువంటి ఒక వైద్య వ్యవస్థ వస్తుందని ఊహించారా? ఇవాళ ఆరోగ్య సురక్ష తీసుకోండి, రైతు అవసరాలు తీర్చుకోవడం కోసం రైతు భరోసా కేంద్రం వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? ఆలోచించండి. ఇవన్నీ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక కూడా ఒక గొప్ప భావజాలం దాగుంది. జగన్ గారు అంటే ఒక నిజమని నమ్మారు. జగన్ నోటంటే ఒక మాట వచ్చింది, ప్రజలకు ఒక మాట ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే నాయకుడిగా జగన్ గారికి ఆ వేణుగోపాలకృష్ణ గారు అదే ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు పరిచామని మీరు చెప్తున్నారు. అయితే సిపిఎస్ రద్దు గానీ, అలాగే సంపూర్ణ మద్య నిషేధం, ఇలాంటి అంశాలను ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. 1% మిగిల్చాం మేము, 99% అమలు చేశాము అని చెప్పడానికి ఒక కారణం ఉంది. 1% చేయలేదు, ఒక హామీ అవ్వలేదు. కారణం దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు, సిపిఎస్ కు సంబంధించిన వివరణ ఇచ్చారు. ప్రజలు చేయగలిగుండి చేయలేంది, చేయలేంది అని 2 ఉంటాయండి. ఇక్కడ మద్య నిషేధం అమలు చేసినటువంటి రాష్ట్రాల గురించి, మద్య నిషేధాన్ని ఎత్తేసినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేటువంటిది కొంత శోచనీయమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడే కదా ఆ రోజు మద్య నిషేధం ఎత్తేసాడు. అటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేది, అతను మళ్ళీ మేనిఫెస్టో అని ఆ వెబ్సైట్ నుంచి తీసేసినటువంటి వ్యక్తి మేనిఫెస్టో గురించి మాట్లాడటం అనేది కూడా శోచనీయమైనటువంటి అంశమే. వేణుగోపాలకృష్ణ గారు, మనం చూస్తాం ఈ మధ్య కాలంలో కొంత వివాదాస్పదమైన అంశాలు, అటు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి, పింఛన్ల పంపిణీకి సంబంధించి, కేవలం వాలంటీర్ల సేవలకు సంబంధించి మాత్రమే వాలంటీర్లు ప్రభావితం చేస్తున్నారు, వాలంటీర్ల వల్ల ప్రభావితం అవుతున్నారన్న ఆరోపణతో ఈసీకి మేము ఫిర్యాదు చేశాం. కానీ పింఛన్ల పంపిణీ వద్దు అని మేము ఎక్కడా చెప్పలేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది, ఇది టీడీపీ ఆరోపిస్తున్న అంశం. దీనిపై మంత్రిగా మీ వివరణ ఏంటి? టెన్షన్ గా వస్తుంది 1వ తారీఖు. కానీ అంశాన్ని ఎత్తుకున్న చంద్రబాబు టెన్షన్ లోకి వెళ్ళిపోయి రోజు ఈనాడు పత్రికలో ఎంత వివరణ ఇచ్చాడో చూడండి, ఆంధ్రజ్యోతిలో ఎంత వివరణ ఇచ్చాడో చూడండి. అంటే ఈ పెన్షన్ అతను టెన్షన్ పెట్టిందని పూర్తిగా అర్థమైంది. ఇక్కడ
ప్రజాసేవ చేయడానికి ఒక మాట సతీష్ గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను నాయకుడు అంటాడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను సేవకుడు అంటాడు. మేం పాలకులం కాదు సేవకులం అన్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మాకు అధికారం దేనికోసం అంటే సేవ కోసం అంటున్నాం మేము. ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో మగ్గిపోతున్నటువంటి కుటుంబం దాన్ని బాగుపడిపక్కర్లేదు, పేదరికం నుంచి భయం లేకుండా బ్రతికితే చాలు. ఓకే, ఆ బ్రతికినటువంటి విధానానికి తోడ్పాటిచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇక్కడ ఈ బాధలు ఇతనికి తెలియదు కదా. ఓకే, అంటే వాలంటీర్లు వైసీపీ మౌత్ పీస్ గా మారిపోయారు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని పథకాల లబ్ధిదారులను భయపెడుతున్నారు, ఇది కొందరు ఆరోపిస్తుంది. ఈరోజు నేను చూశాను చంద్రబాబు నాయుడు ప్రకటనలో, ఏమన్నా ఎంత తప్పంటే అది ఈసీ సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అంశం. నేను ఏప్రిల్, మే, జూన్ 3 పెన్షన్లు 1000 రూపాయలు కల్పిస్తానని ప్రలోభ పెడుతున్నాడు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు 1000 రూపాయలు కలిపి పెన్షన్ ఇస్తానంటున్నాడు ఎలక్షన్ ముందు. ఆ మాట చెప్పడం మరి ప్రలోభం కాదా? చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రలోభాలకి ప్రజలు నమ్మరు కాబట్టి మన భయం లేదు. ఇక్కడ భయం కాదు అసలు. మేమేమంటామంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది వాలంటరీగా సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యవస్థ. ఆ రోజు ఏమన్నాడు? వాలంటీర్ వ్యవస్థ దేనికయా ఇది? మూటలు మోయటాక అన్నాడు ఒకరోజు. కరోనాలో వాళ్ళు ఎంత కష్టపడ్డారండి, ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసినటువంటి నిజమైన స్వచ్ఛంద సేవకులు వాళ్ళు. వాళ్ళకి హానరోరియం ఇచ్చుండొచ్చు. ఆ స్వచ్ఛంద సేవకులైనటువంటి యువకుల యొక్క మనోస్థైర్యం మీద దెబ్బ కొట్టాడు. ఇవాళ ఇంకోటి అంటాడు, మేము మీద కేసులు పెడతాం, మీ భవిష్యత్తు పాడు చేస్తాం. నిన్నంటాడు 50,000 వచ్చేటట్టు చేస్తానంటాడు, ఇవాళ అంటాడు మీ మీద కేసులు పెడతాం అంటాడు. మొత్తం చాలా టెన్షన్ లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఇంకోటి ఆయనకి ఇంకోటి జరుగుతున్నటువంటిది ఏంటంటే పరిణామం, ఎక్కడ ఆయన సీట్లు ఇచ్చినా ఈ పొత్తు ఆయన జిత్తులకి వర్కౌట్ కాల. ఎందుచేతనంటే తెలుగుదేశం కార్యకర్తలే తిరగబడుతున్నారు. ఇవాళ కాన్వేని అడ్డుకున్నారు, ఆనపత్తిలో పాదయాత్రలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం పవన్ కళ్యాణ్ ఎంత అడ్జస్ట్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆ నమ్మకం లేదు. సో దానివల్ల ఆ టెన్షన్ లో ఇంకా ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే వేణుగోపాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు కాబట్టి, ఆయన గోదావరి జిల్లాల నుంచే బరిలో ఉన్నారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి పిఠాపురంలో తన గెలుపును ఏ ఒక్కరూ ఆపలేరు, ఇది పవన్ కళ్యాణ్ కామెంట్. వైసీపీ కుట్రలు చేస్తున్నారు ఓడించడానికి అన్నది ఆయన చేసిన ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని టోటల్ గా డ్యామేజ్ చేశాడని నేను అంటాను. ఎందుచేతనంటే అక్కడ 85,000 కాపు సామాజిక వర్గ ఓట్లుంటే నీ సామాజిక వర్గ ఓట్లున్న చోట మాత్రమే నువ్వు గెలగలవు అని అక్కడ సీటు తీసుకోమని చెప్పాడు చూసారా. అక్కడే నైతికంగా ఆయన్ని ఓటమికి ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే రాజకీయాల్లో చరిస్మాటిక్ లీడరు అంటే కాస్ట్ అనేటువంటిది డామినేషన్ లేనటువంటి చోట గెలుస్తాడు. ఇక్కడ ఏంటి టోటల్ కాస్ట్ మీద పెట్టాడు కదా, ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూడండి, ఈస్ట్ గోదావరిలో ఆయన పోటీ చేస్తున్నారు, రోజుకో లీడర్ వెళ్ళిపోతున్నాడు. మొన్న ముమ్మడివారం నుంచి వెళ్ళిపోయారు, నేను కాకినాడ రూరల్ నుంచి వెళ్ళిపోయారు, అలాగే ఇవాళ అమలాపురం నుంచి వెళ్ళిపోతున్నారు. జనసేన పార్టీ అనేది ఒక పార్టీ కాదని వాళ్ళ దగ్గర పనిచేసిన నాయకులు చెప్తున్నారు. చేతుల్లో బ్లేడ్లు పెట్టుకొని తనపైన తన భద్రతా సంబంధం పైన ఈ వైసీపీ సానుభూతి పరులు అటాక్ చేస్తున్నారంటూ ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ మధ్యన బ్లేడ్ బ్యాచ్ ఒకటి తయారైంది. వెరీ సిల్లీ కామెంట్స్ అండి. కాదండి, నేను అంటాను పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అంటాను, ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల యొక్క మనోస్థైర్యాన్ని, ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ద్వారా అధికారం పొందాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే బ్రాండ్ ఇమేజ్ ఏంటి, గాంజా గురించి మాట్లాడతారు, బ్లేడ్ గురించి మాట్లాడతారు. ఇది వెరీ సిల్లీ కదా. ఏదైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, డెఫినెట్ గా దెర్ ఇస్ ఎన్ యాక్ట్. ఈ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే రా భేదం లేకుండా వాడిని తీసుకెళ్ళి లోపలేస్తారు. అది ఆయన ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ బ్లేడ్ పట్టుకుని తిరుగుతున్నారు అంటే ఇది ఆయన దగ్గరికి చేరే యువకుల్ని దూరంగా పెట్టాలనుకుంటున్నారా?
నన్ను ఎవరో ముట్టుకోవద్దురా బాబు అని చెప్తున్నారా పరోక్షంగా? ఎవరు ఆయనకి హాని చేస్తారండి? ఎవ్వరు చేయరు. హాని చేయనటువంటి వలయంలో ఆయన ఉండి హాని జరిగిపోద్ది అనేటువంటి భయాన్ని ప్రజలకు చెప్పుకోవడం అంటే బేలతనం. అది బేలతనం. అక్కడ వారు ఏదో భయానికి లోనవుతున్నారనేటువంటి నాకు అర్థమైంది. అంటే వేణుగోపాలకృష్ణ గారు బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. ఒకరిద్దరికి దక్కిన అదృష్టం కూడా మీకు దక్కింది. ఎందుకంటే మొదటి విడత, రెండు విడత అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తరణలో కొందరు తీసేశారు. కానీ వేణుగోపాలకృష్ణ ఈజ్ ఎ లక్కీయెస్ట్ మినిస్టర్ అని మీరు అందరూ అంటున్నారు. 5 ఏళ్ల పాటు మీరు మంత్రిగా ఉండడం అనేది ఈ ప్రభుత్వంలో ఒక అదృష్టం ఒకటి. రెండోది, బీసీ సంక్షేమ మంత్రిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుచేతనంటే నా బీసీ వ్యక్తులు, నా బీసీ ప్రజలు నా వాళ్ళు ఎక్కడా కూడా ఏదైనా చిన్న కష్టం వస్తే పెద్ద వర్గాల దగ్గరికి వెళ్ళి యాచించేవారండి. వాళ్ళ కష్టం చెప్పుకుని బాధపడితే వాళ్ళ పెట్టేటువంటి హ్యూమిలేషన్ లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి మానసిక క్షోభను అనుభవించేవారు. ఆ క్షోభను తీసేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ ఇవాళ ఎవరిని అడగక్కర్లేదు కదా. ఎంపికకు ఒక గొప్ప ప్రక్రియ వచ్చింది. మా బీసీ బెనిఫిషరీస్ అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డారు. చేయూత, చేదోడు, అమ్మఒడి, ఆసరా, విద్యాదేవన, విద్యా కానుక ఇవన్నీ చూసినప్పుడు అద్భుతమైనటువంటి అవకాశాలు మాకు వచ్చాయి. ఎంచేతనంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీ బిడ్డలు ఎవరు కూడా ఉన్నత చదువులు చదవలేదు. బీసీ బిడ్డలంటే ఒక గీత గీసుకునేవాడి కొడుకు కానీ, నేత నేసుకునేవాడి కొడుకు కానీ, లేకపోతే గొర్రె పెంచే కొడుకు కానీ, బర్రె పెంచే కొడుకు కానీ, లేకపోతే కమ్మరి కానీ, కుమ్మరి కానీ ఎవరు కూడా ఉన్నత చదువులు చదవలేకపోయారు. కారణం వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బుని ఇచ్చాడు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్గా ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు చదివిస్తే ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, దుర్మార్గమే కదా అది, ఆ ఫీజు రియంబర్స్మెంట్ 50% చేసేసి ఆయన కులవారి కాలేజీలకి ఫీజులు ఇష్టానుసారం పెంచేసి పబ్లిసిటీతో వాళ్ళు బాగుపడేటట్టు చేశారు. మరి దాన్ని ఇవాళ ఫీజు రెగ్యులేట్ చేసి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో నేను బీసీ సంక్షేమానికి మంత్రిని. నా బీసీ బిడ్డల జీవితాలు మారటం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి గొప్ప ప్రక్రియలో నేను భాగస్వామిని. అక్కడ 2 సార్లు నన్ను కొనసాగించడానికి గల కారణం నిజాయితీగా పనిచేయటం, అందులోకి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని పూర్తిగా అమలు చేయటం. ఇవి 2 కూడా నాకు కలిసి వచ్చినటువంటి అంశాలు అయి ఉండొచ్చు. రెండవసారి నాకు ప్రభుత్వ వాణి వినిపించేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ఏంటి, ఐఎన్పిఆర్ మినిస్టర్. అది కూడా నాకు ఒక లక్కీగానే నేను భావిస్తా ఉన్నాను. అంటే వేణుగోపాలకృష్ణ గారు గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం ఈసారి సతీష్ గారు చెప్పండి. 1 మినిట్ సతీష్ గారు 1 మినిట్. ఏంటంటే అన్నిటికంటే నాకు బాగా తృప్తినిచ్చినటువంటి అంశం బీహార్ రాష్ట్రంలో కులగణన జరిగింది బీసీలకు సంబంధించి. బీసీ కులగణన చేసిన సందర్భంలో 1 సంవత్సర కాలం నేను ప్రయోగం చేసి దాని గురించి పూర్తి వివరాలు సేకరించి ఒక ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యూట్ చేసి ప్లానింగ్ కమిషను తర్వాత అందరినీ ఆల్ సెక్రటరీస్ సమగ్ర కులగణన జరిపించేటువంటి గొప్ప అవకాశం అండి చరిత్రలో నాకు దక్కింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం పంపించాం. ఇవాళ ఆల్రెడీ కులగణన పూర్తయింది. ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే దాన్ని రిలీజ్ చేయడానికి అనేటువంటి అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందనంటే నేను నిజంగా ఒక బీసీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను. అలాగే కొన్ని సర్టిఫికెట్ ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్ లేక బీసీలు పడుతున్న అగచాట్లని పరిష్కరించడంలో నేను చాలా గొప్పగా ప్రయత్నం చేశాను. సెట్టిబల్జీలు కానీ, తూర్పు కాపులు కానీ. అలా నేషనల్ బీసీ కమిషన్ కి వీళ్ళ అవసరాల గురించి తెలియజేసే ప్రక్రియలో వాళ్ళకి నేను చాలా అతి తొందరగా తయారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా బిడ్డలు చక్కగా చదువుకునేటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గొప్పగా నిర్వహణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బీసీ సంక్షేమ శాఖకి మంత్రిగా ఉండటం అనేటువంటిది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి అంశం. అంటే వేణుగోపాలకృష్ణ గారు గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కాకుండా మార్పులు చేర్పులో భాగంగా ఇప్పుడు మీరు నియోజకవర్గం మారారు. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఒక రకంగా రాజకీయ ఉద్దండన అనాలి. గోరంట్ల బుచ్చే చౌదరి ఆయన 1983 నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఒకప్పుడు మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి సీటు వస్తుందా రాదా అంటే సీటు కూడా బదిలిపరుచుకున్నారు.
ఆయనతో పోటీ ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతం రాజమండ్రి రూరల్లో మీ అవకాశాలు ఎలా ఉన్నాయి? మీరే అన్నారు ఆయన సీనియర్తో పోటీ అంటే సీనియర్గానే ఉండాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీరు సీనియర్, మీకంటే కొంత సీనియర్ ఆయన, అంతే. స్థానిక సంస్థల నుంచి వచ్చిన వ్యక్తి కదా. అదే కాదు, యుద్ధంలో సతీష్ గారు యుద్ధంలో సైన్యాన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలనేది సైన్యాధిపతికి తెలుస్తుంది. ఇక్కడ రాజుగారికి తెలుసు. రాజుకి తెలుసు ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని మనం ఉపయోగించాలి. నేను కాకినాడ రూరల్లో పోటీ చేశాను. ముందు నా రాజకీయ నేపథ్యం మీకు తెలుసు. రాజోల్లో పోటీ చేశాను మొదటి ఎలక్షన్ 2001. 2006 బలికిపురంలో పోటీ చేశాను. ఆ రోజు రాజోల్లో అవకాశం ఉంది నాకు. ఆ రోజున మా గురువు గారు కృష్ణరాజు గారు, నువ్వు మలికిపురాన్ని పోటీ చేయాలమ్మా, ఇక్కడ ఎవరు సరిగ్గా లేరన్నారు. అక్కడికి వెళ్ళాను, గెలిచాను, జడ్పీ చైర్మన్ అయ్యాను. జడ్పీ చైర్మన్ అయిన తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. 2009లో ఒక అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు జిల్లా అంతా తిరగడానికి ఒక వ్యక్తి కావాలన్నప్పుడు నా సీటే వద్దని చెప్పాను. ఆ రోజున పిసిసి ప్రెసిడెంట్ సీట్ ఇస్తారంటే సీట్ వద్దని చెప్పాను. రాజశేఖర రెడ్డి మాటే వేదం అని చెప్పాను. తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో 2008 నుంచి కూడా కంటిన్యూస్గా శైలైనటువంటి వ్యక్తిని 14లో రాజమండ్రి కాకినాడ రూరల్ పోటీ చేయని అన్నారు. ఎస్ అని వెళ్ళిపోయాను, మారు మాట్లాడలేదు. తర్వాత రామచంద్రపురం వెళ్ళమన్నారు. అన్న నాకు ఇష్టం లేదు, కానీ నీ ఇష్టం కోసం నేను ఎక్కడైనా పని చేస్తానని చెప్పాను. ఇక్కడ మీరు అండర్లైన్ దిస్ పాయింట్. నాకు ఇష్టం లేదు కానీ మీ ఇష్టం కోసం పని చేస్తానన్నాను. రామచంద్రపురం వెళ్ళమన్నారు, గెలిచాను. గెలిచిన తర్వాత వారు మంత్రివర్గంలో తీసుకున్నారు. వారు భావించారు. నో వారు భావించారు. నేను చెప్పాను కదా, ఇంకా ఆయన ఇష్టం కోసం పనిచేసే నాకు మరి నా ఇష్టం గురించి నేను మాట్లాడను. నా ఇష్టం అనేది పదాన్ని నేను ఉపసంహరించుకున్నాను. ఆయన ఇష్టం కోసం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. ఆయనతో ప్రయాణమే కావాలి తప్ప ఈ పదవులు కాదు. ఆయనతో ప్రయాణమే పెద్ద పదవి. ఇంకొకటి సతీష్ గారు, ఈ సందర్భంలో నేను ఉటగించాలి. 2015లో కన్నబాబు గారిని జాయిన్ చేసుకునే సందర్భంలో ఆయన జాయిన్ చేసుకున్న సభలో నేను కోఆర్డినేటర్గా తప్పుకుని ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. వారు మాట్లాడమన్నారు. నన్ను మాట్లాడమంటే నేను అన్న పదం ఒకటి మీరు ఇక్కడ ఇది గమనించాల్సిన అంశం. నాకు పదవంటే జగనన్న ముఖ్యమంత్రి కావడమే. జగనన్న ముఖ్యమంత్రి కావడమే నాకు పదవి తప్ప నాకంటూ ప్రత్యేక పదవి అక్కర్లేదని చెప్పాను ఆ రోజు 2015లో. ఇది నా నైజం. అందుకే ఇవాళ జగన్ గారు మాత్రమే నా శక్తిని సూక్ష్మ కోణంలో చూశారని నేను అనుకుంటాను. రాజమండ్రి రూరల్ పంపించారు. 3 మాసాల కాలంలో నాకున్నటువంటి నా పని తీరుని ప్రజలకి దగ్గర ముందుంచాను. స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల కాలం పాపం ఆ పెద్ద ఆయన విదేశాల్లో ఉన్నారని, లేకపోతే ఇక్కడ ఉన్నా గానీ పట్టించుకోలేదని వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అది చేసి చూపించడం ద్వారా ప్రజలు మెప్పు పొందగలిగారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అంటే ఒక రకంగా కొంచెం కంచుకోటలాగా ఉంది. కంచుకోట మరి బద్దలు కొడతారా ఈసారి? హ్యాట్రిక్ ఛాన్స్ ఇవ్వకుండా ఆపుతారా? డీలిమిట్ తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది సతీష్ గారు. అంటే వైఎస్ఆర్ వచ్చిన కూడా తెలుగుదేశమే. అయ్యా ప్రజాభిప్రాయం ఇవాళ నేను చూసింది, నేను గమనించింది. అందుకని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శక్తి, ఈ సంక్షేమ ప్రవాహంలో ప్రజలు ఎలాగైతే సంక్షేమ ప్రవాహంలో ప్రజలందరూ ఇక్కడ కూడా బాగా లబ్ధి పొందిన వాళ్లే. ఆ లబ్ధి పొందినటువంటి ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి తీరుతుంది. రైట్. థ్యాంక్ యూ వేణుగోపాలకృష్ణ గారు. ఇంకా రాష్ట్రపరమైన అంశాలు అలాగే మీ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కూడా పంచుకున్నారు. మనం చూస్తున్నాం మంత్రి వేణుగోపాలకృష్ణ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈసారి అధికారం మాదే, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ప్రజాస్పందన వెల్లువలా వస్తుంది, మేము చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి వీరింటికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఓటమి ఖాయం అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.